అయోధ్య రామునికి సూర్యతిలకం. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా నిజమేనండోయ్! అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. ఈరోజు శ్రీరామ నవమి, శ్రీరాముడి పుట్టినరోజు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అయోధ్యలో గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదుట మీద 4 నిమిషాల పాటు సూర్యకాంతి ప్రసరింపచేశారు. అయితే దీన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తల సహాయంతో మరియు కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తల సహాయంతో రూపొందించారు. గర్భగుడిలో బాలరాముడి నుదుట మీద సూర్యకాంతి ప్రసరించేలా ఆ ఆలయంలో 3వ అంతస్తులో ప్రత్యేక ఏర్పాటు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులను కుంభాకారంగా పుటాకారంగా ఒక వ్యవస్థలా రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేలా ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుండి పైపులలోకి కాంతి ప్రసరించి తిలకం వలె గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదుట మీద కనువిందు చేస్తుంది. ఉత్తర భారతదేశంలో ఉన్న అయోధ్య శ్రీరామునికి సూర్యతిలకం, దక్షిణ భారతదేశంలో ఉన్న భద్రాచలంలో శ్రీరామునికి కళ్యాణం. ఈరోజు